అమ్మ చెప్పిన ఒక చిన్ని కథ. ఈరోజు కథ చెడ్డ కాకి. ఒక ఊరి అవతల ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ దారినే వెళ్లే బాటసారులు ఆ చెట్టు నీడలో కాసేపు నిద్రించి తిరిగి ప్రయాణం కొనసాగించేవారు. అక్కడ దగ్గరలోనే పూరిపాక వేసుకుని జీవించే ఒక రైతు భార్య చాలా దయగలది. ప్రయాణికులకు చల్లని నీళ్లు ఇచ్చేది. ఆ చెట్టు మీద ఒక కాకి ఉండేది. అది చాలా దుష్టబుద్ధి గలది. ఎవరైనా ఆ చెట్టు కింద నిద్రిస్తే ఓర్వలేకపోయేది. ఆకులు గలగలలాడిస్తూ కావు కావుమని గట్టిగా అరుస్తూ అల్లరి చేసేది. బాటసారులు చిరాకుగా నిద్రలేస్తే అది ఎంతో ఆనందపడేది. ఒకరోజు ఆ చెట్టు మీద హంస వాలింది. చెట్టు ఆకుల సందులోంచి సూర్యకిరణాలు ఆ బాటసారిపై పడుతున్నాయి. అది చూసిన హంస తన రెక్కలు సాగదీసి ఎండ అతని మీద పడకుండా చూడసాగింది. ఇష్టబుద్ధి గల కాకి సహించలేకపోయింది. బాటసారి సౌకర్యంగా నిద్రపోవడం దానికి కంటికింపుగా అనిపించలేదు. వెంటనే బాటసారి ముఖంపై గోర్లతో గిచ్చి ఎగిరిపోయింది. ఉలిక్కిపడి నిద్రలేచిన బాటసారికి చూశాడు. వెంటనే రెక్కలు సాగదీసి కూర్చున్న హంస కనిపించింది. తన ముఖంపై గిరింది ఆ హంసే అనుకుని రాయి తీసి ఆ హంసపైకి విసిరాడు. ఆ రాయి తగిలి హంసకు గాయమైంది. ఆ గాయం నయం కావడానికి కూడా చాలా రోజులు పట్టింది. ఒకరు చేసిన తప్పుకి మరొకరు శిక్ష అనుభవించడం అంటే ఇదేనేమో. ఇలాంటి తీయని అమ్మ చెప్పిన కథల కోసం సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.